హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 24వ భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు అదెందుకు, దానితోటి ఏం పని? అన్నీ చెప్పాలా? తీసుకొనిరా, నిన్ను దాంట్లో నాకు చూడాలని కోరిక. అజిత్ ప్లీజ్, అలాంటిది వద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదంతా అవసరమా? అజిత్ నుంచి రెస్పాండ్ రాదు. సరే అజిత్, వేసుకొని చూపిస్తానులే అంది. అప్పుడే అటు వచ్చిన వాళ్ళకి ఆ మాటలు చెవులో పడతాయి. సీత అక్కడే ఆగిపోతుంది. అజిత్ అన్న మాటకి. అదేంటి అక్క అజిత్ అంటుంది, అజయ్ కదా బావ పేరు, అలా ఎలా మాట్లాడుతుంది అని వాళ్ళ అక్క దగ్గరకు వస్తుంది. ఎదురుగా సీతను చూసి షాక్ అయిపోతుంది. వెంటనే అజిత్ ఫోన్ కట్ చేసి, ఏంటి నా ఎదురుగా నిలబడ్డావు? అదేంటక్క, బావ పేరు అజయ్ కదా, అజిత్ అంటున్నావేంటి? వల్లి కొంచెం భయంగా, నేనన్నది అజయ్ అని నీకెలా వినపడి చచ్చిందో, అయినా నేను మాట్లాడుతున్న ఫోన్ నువ్వు ఎందుకు వింటున్నావు? చెవులో దూదులు పెట్టుకొని నడవాలా? నువ్వు మాట్లాడేది హాల్లో, ఏదైనా కావాలంటే నీ బెడ్రూమ్లో వెళ్ళి మాట్లాడుకో. పర్సనల్గా హాల్లో కూర్చొని గట్టిగా అరుస్తుంటే చెవుల్లో దూదులు పెట్టుకొని తిరగాలనా అనేసి కోపంగా వెళ్ళిపోతుంది సీత. అప్పుడు వల్లి చూసుకుంటుంది తను ఎక్కడుందో. తన గదిలోకి వెళ్ళి వల్లి అజిత్కి మెసేజ్ చేస్తుంది, నీతో మాట్లాడుతుంటే మా చెల్లి వింది, అందుకే ఫోన్ కట్ చేశాను అజిత్. ఎవరు అని అడిగింది. ఏం చెప్పాలో దాన్ని ఏదో కన్ఫ్యూజన్ చేసి పడేశాను. సారీరా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. నువ్వు ఇంకా 1 అవర్లో బయలుదేరరా అని చెప్తాడు. ఈ నైట్ ఎలా వెళ్ళాలి? అమ్మ పంపించదు అని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. వల్లి కౌసల్య దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటాను, తన ఒక్కతే ఉందట. ఏంటి కొత్తగా ఈ అలవాట్లేంటి? అవసరం లేదు, మీ ఫ్రెండ్ని ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టు. మీరిద్దరూ ఒంటరిగా పడుకోవడం ఎందుకు? అమ్మా తను ఎలా వస్తుంది? వాళ్ళు పంపించొద్దు. మరి నేను నిన్ను పంపిస్తానా? మీ నాన్నకి తెలిస్తే ముందు నన్ను చంపేస్తాడు. అది కాదమ్మా, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, భయం ఎందుకు చెప్పు. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క నైట్ పోయి వచ్చేస్తాను. కౌసల్యకెందుకో గాబరాగా అనిపిస్తుంది. అదేంటే కొత్తగా నైట్ ఫ్రెండు వాళ్ళ ఇంట్లో పడుకుంటా అంటున్నావు? అంత అవసరం ఏమైంది ఆ అమ్మాయిని రమ్మని చెప్పు. అమ్మా వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడమ్మా ఇంట్లో, ఒక్కరోజే ప్లీజ్ డాడీ దగ్గర మెయింటైన్ చేయి. కౌసల్య అంతా కన్ఫ్యూజన్ చేసేసరికి సరే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేయి అంటుంది. వాళ్ళమ్మ ఒప్పుకునేసరికి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అమ్మా చేస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది. కౌసల్యకి తెలియదు ఆ విషయం. పంపించి ఎంత పొరపాటు చేసిందో. తన కూతురు జీవితం పక్కదారిలోకి వెళ్తుందని ఆ టైంలో అనుకోలేదు. వల్లి టెన్షన్గా ఉన్న గదిలోకి వెళ్ళి బ్యాగ్లో ఆ నైటీ ఒక డ్రెస్ పెట్టుకుని వాళ్ళమ్మకి చెప్పేసి వెళ్ళిపోతుంది. సీత వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అక్కతో ఏంటి అంటున్నావు? ఏం లేదే, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటా అంటూ వెళ్ళింది. ఎవరో ఏంటో తెలుసుకోవద్దా? ఎందుకు పంపించావు? అమ్మ నాన్నకి తెలిస్తే చంపేస్తాడే, ఈవినింగ్ అయితే అస్సలు బయటికే వెళ్ళనీడు, అలాంటిది ఒక నైట్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఎట్లా అమ్మా? నేను అదే అన్నానే, అది వినట్లేదు. అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేయమన్నాను, చూద్దాం అని పనిలో పడుతుంది. సీత వెంటనే ఒక ఆలోచన వచ్చి మళ్ళీ గదిలోకి వెళ్ళి కబోర్డ్ చెక్ చేసింది. అక్కడ నైటీ ఉండదు. అంటే అజయ్ బావ రమ్మన్నాడా? నైటీలో చూడాలనా? అంత కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. బావ అలా చేయడే, ఇంట్లో అత్తమ్మ మామయ్య అందరూ ఉంటారు, అసలు అక్కకి నైటీ పట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అలా సీత ఆలోచిస్తుంది. కానీ అంతటితోటే ఆ ఆలోచన ఆపేసింది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొంచెం ఆలోచించుంటే వల్లి ఏంటో తెలుసుండేది సీతకి. అజిత్ ఇచ్చిన లొకేషన్కి వల్లి చేరుకుంటుంది. టెన్షన్ పడుతూనే ఫ్లాట్లోకి వస్తుంది. అజిత్ వల్లిని ఫ్లాట్లోకి తీసుకెళ్లి హక్ చేసుకుంటాడు. ఎన్ని రోజులు మిస్సింగ్ ఫీలింగ్ అంతా ఇద్దరిలో ఉంటుంది. ఇంతలో వల్లికి ఫోన్ మోగడం చూసి ఇద్దరు ఒకరొకరు దూరం జరిగి ఫోన్ చూస్తుంది. చూస్తే అది అజయ్ నుంచి ఫోన్. వల్లి చికాకు పడుతూ అజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బేబీ ఇంటికొచ్చాను. అత్తయ్య ఏదో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటానని వెళ్ళావట. ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? నాకు తెలియకుండా నైట్లో అలా వెళ్ళడం ఏంటి అన్నాడు. అమ్మ అన్నీ చెప్పేస్తుంది అంటూ, అజయ్ నీకు తెలీదు, తను నా బెస్ట్ ఫ్రెండ్, నీకెప్పుడు పరిచయం చేయలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు, తమ్ముడు ఒకడే ఉన్నాడు, అందుకే రమ్మంటే వచ్చాను అజయ్. అమ్మ భయపడుతూనే ఉంది, అయినా వచ్చాను. ఒక నైట్ ఉండడం అంటే ఏ తల్లికైనా భయమే కదా. అక్కడ ఏమైనా రిస్క్ అనిపించినా భయం అనిపించినా నాకు కాల్ చేయి, నేను ఏ నైట్ అయినా సరే వస్తాను. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అలాగే సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతుంది. అజిత్ తన చేయి తీసుకుని, ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు, రిలాక్స్, ఇలాంటివి కామన్, మన ఇద్దరం ఇలాంటివి తట్టుకోవాలి. ఇంతలో వల్లికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. మీ మమ్మీకి కాల్ చేసి మాట్లాడాలా? వల్లి ఇప్పుడే వచ్చానే, కాల్ చేసి అమ్మని మేనేజ్ చేయి, నన్ను అడిగితే ఏదైనా సమాధానం చెప్పు. ఓకే అని వల్లి ఫ్రెండ్ కౌసల్యకి కాల్ చేస్తుంది. కౌసల్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా వల్లి వచ్చిందా? వచ్చిందా ఆంటీ, తను ఫ్రెష్ అప్ అవుతుంది, కాసేపైనా కాల్ చేపిస్తాను.
ఈరోజు నైట్ ఇక్కడే ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి. తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు, అందుకే తనని పిలిచాను. లేకుంటే నేనే మీ ఇంటికి వచ్చి పడుకునేదాన్ని. పర్వాలేదురా. అయ్యో, తమ్ముడు బెడ్ మీద ఉన్నాడా? జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు ఆడపిల్లలే కదా, నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. సరే, మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. మాకు ఇబ్బంది ఉంటే మేమే కాల్ చేస్తాం. ఓకే, జాగ్రత్త అని చెప్పి కౌసల్య ఫోన్ పెట్టేస్తుంది. కొంచెం మనసు కుదుట పడుతుంది. వల్లి ఫ్రెండ్ మళ్ళీ వల్లికి ఫోన్ చేసి, మీ అమ్మతో మాట్లాడాను, కూల్ అయింది, టెన్షన్ పడుకో అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కనున్న అజిత్ని హక్ చేసుకుంటుంది. తను ఇంకాస్త దగ్గరకు తీసుకుని, బాగా మిస్ అయ్యావు కదా అని తనని ఎత్తుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు. బెడ్ మీద పడుకోబెట్టి అజిత్ వల్లి పక్కనే పడుకుంటాడు. వల్లి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. వల్లి నవ్వుతూ, ఏం చేస్తావేంటి? ఏది చేసినా నేను చెయ్యనీయను. అసలు నైట్ డ్రెస్ ఎందుకు తీసుకొని రమ్మన్నావు? అదంతా అవసరమా? అవసరమే. నిన్ను ఆ డ్రెస్లో చూడాలని. అది ఎంత కాస్ట్లీ అయినా కొన్నాను తెలుసా? నేను ఎప్పటి వరకు ఆగలేను, కానీ చిన్న చిన్నవి జరగాలి మన మధ్యలో. ఫ్రెష్ అయ్యి ఆ నైటీ వేసుకొనిరా అని చెప్తాడు. లేదు, నేను ఇప్పుడే వేసుకోను. కొంచెం నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, అది నార్మల్ కావాలి. సరే, నేను డిన్నర్కి ఆర్డర్ పెట్టాను, రాగానే తిన్నాక మాట్లాడుకుందాం. ఈలోపు అజిత్కి కాల్ వస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తాడు. అజిత్ ఫ్లాట్లో ప్రతి ఒక్క గదిని చూస్తుంది. ప్రతి ఒక్కటి కాస్ట్లీగానే ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ తిరుగుతుంది. కిచెన్లోకి వెళ్ళి కూడా చెక్ చేస్తుంది. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తే అజిత్ స్మితల పిక్ ఉంటుంది. నైస్ పిక్ అని చేతిలో తడుముతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగ్గానే అజిత్ ఫోన్ ఆపేసి డోర్ తీస్తాడు. ఫుడ్ వస్తుంది. వల్లిని పిలిచి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేస్తారు. చాలాసేపు రిలాక్స్గా కూర్చుంటారు. అజిత్ వల్లిని దగ్గర తీసుకుని, రిలాక్స్గా ఉండు, ఎందుకు భయం అన్నాడు. భయం వేయదా? అజయ్కి తెలిస్తే తట్టుకోలేడు. ఎందుకో నాకు గిల్టీగా ఉంది. అజయ్కి ఎప్పుడైనా తెలిసేదేలే. సరే, నేను నిన్ను మంచి మూడ్లోకి తీసుకెళ్తాను అంటూ అజిత్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు వల్లిని. నైట్ తెచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి నైట్ వేసుకో అంటాడు. సరే అని ఆ నైట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. అజిత్ కూడా బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలాసేపటికి బాత్రూంలో నుంచి వస్తున్న వల్లి. బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన వల్లిని చూస్తాడు. మోకాలు వరకే ఉంటుంది నైటీ. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం కదా, కొంచెం అనీజీగా అనిపిస్తుంది. మెల్లగా నడుచుకుంటూ వచ్చి అజిత్ ముందు నిలబడుతుంది. అజిత్ టక్కున వల్లిని చూసి షాక్ అవుతాడు. ఎంత అందంగా కనిపిస్తుందో ఆ నైటీలో. చూడలేనివన్నీ చూస్తున్నాడు. మైండ్ బ్లోయింగ్ అని వల్లి దగ్గరకు వచ్చి తన గుండెల మీదకు లాక్కుంటాడు. వల్లి భయపడుతుంది. భయపడుతూనే తన చుట్టూ చేతులు వేసి, చాలా అజిత్, ఇంక నేను ఇది డ్రెస్ చేంజ్ చేసుకునేస్తాను అంటుంది. ఓయ్, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికా నేను తీసుకురమ్మనేది? ఈరోజు అంతా ఇలాగే పడుకుందాం అని తన బెడ్ మీదకి తోసేస్తాడు. తను వల్లి మీద పడతాడు. వల్లి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అజిత్ ఏం చేస్తున్నాడు కూడా తెలియనంత మత్తులో ఉంటుంది. అజిత్ తన శరీరాన్ని తాకుతుంటే అతని స్పర్శకి లొంగిపోతుంది. వద్దని దూరం జరపాలనుకుంటుంది, కానీ జరపలేకపోతుంది. అజిత్ ఊరుకోవట్లేదు. ఇంకా మీదికి వస్తూ తనని దగ్గరగా అదుముకొని తన పెదాల్ని అందుకుంటాడు. కాసేపు అయ్యాక వదిలేసి, ఎంత గమ్మత్తైన లోకంలోకి తీసుకెళ్తున్నావు అని వల్లి చెవులు గుసగుసగా చెప్తాడు. చెప్పు, ముందుకెళ్దామా వద్దా? ఇలా ఉంటే చాలా కష్టం. ముందుకెళ్తే మన బంధం గట్టిపడుతుంది, ఏమంటావు? వల్లి ఏమీ ఆలోచించలేకపోతుంది. వెళ్ళాలని ఉంది, కానీ భయం. నాకు భయం వేస్తుంది అజిత్, వద్దు అంటుంది. అజిత్ చిన్నగా నవ్వి, అలా అంటే ఎలా బేబీ? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. నిన్ను వదిలి నేను అస్సలే ఉండలేను. వెంటనే అమెరికాకు వెళ్ళిపోదాం. తన చెవులో తనకి లేని ఆశలు నేర్పిస్తాడు. వల్లి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అజిత్ అంటే ఒక మత్తులో ఉంటుంది. వల్లిని తాకరాని చోట తాకుతూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. తన మీదకి లాక్కుంటుంది వల్లి. అజిత్ నవ్వుతూ, చూసావా ఎలా ఉంటుందో మనతో అని అజిత్ వల్లి డ్రెస్ తీసేస్తాడు. మొదటిసారి మగవాడి స్పర్శకి, అందులో ఆశ రేపించిన అజిత్ స్పర్శకి వల్లి లొంగిపోవాల్సి వస్తుంది. అజిత్ వల్లిని ఆక్రమించుకుని తనలో కలుపుకుంటాడు. వల్లి కూడా ఒక క్షణం ఆ టైంలో అజయ్ గుర్తుకురాడు. అజిత్తో కలిసిపోతుంది. ఒక మత్తులో ఉంటుంది. ఆ క్షణాన వల్లికి తెలియదు అజిత్తో అలా కలిసిపోయి తన కుటుంబాన్ని, అజయ్ కుటుంబాన్ని ఎంత బాధ పెడుతుందని. ఒక మంచి కుటుంబంలో పుట్టి లగ్జరీ లైఫ్ ఊహించుకొని పక్కదారి ఎలా పడుతుందో అని తను ఊహించలేకపోవట్లేదు. అంది వచ్చిన ప్రేమను వదిలేసి ఆశలు రేపే ప్రేమకి దగ్గరైంది. ఇక ఆ నైట్ అంతా నిద్రపోకుండా ఒకరినొకరు హత్తుకొని పడుకుంటారు చాలాసేపటి వరకు. ఆ తర్వాత ఉదయాన్నే వల్లికి మెలకు వచ్చి చూస్తుంది.
అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది అని అక్కడ తన ఫోన్ చూసుకుంటుంది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మో స్విచ్ ఆఫే అని ఫోన్ ఆన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ, ఫ్రెండ్, అజయ్, మిస్డ్ కాల్స్ ఇలా చాలా ఉంటాయి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి బండమూతులు తిట్టి, మీ అమ్మ ఫోన్ చేసింది, మీ నాన్న ఇంటికి వచ్చాడంట అని చెప్తుంది. అంతే, వల్లిలో వణుకు ప్రారంభమైంది. నాన్నెందుకు వచ్చాడు, వారం వరకు రానన్నాడు కదా అంటూ అజిత్ని లేపి ఆటో బుక్ చేసుకుని ఇంటికెళ్తుంది. వల్లి కోసమని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంట్లో నలుగురు ఒక్కసారిగా వల్లి చుట్టుముడతారు. వల్లికి భయాన్నిచ్చి అందరినీ చూస్తుంది. రమేష్ వల్లిని ఏకాదిగా చూసి, ఎవరమ్మా ఫ్రెండు, నైట్ పడుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు. నాన్న అని ఏదో చెప్పబోతుంది. ఇంతలో అజయ్ అడ్డుకొని, వల్లి నువ్వు ఫ్రెష్ చేయరా. ఏంటి మామయ్య, ఫ్రెండ్ ఇంటికి పోకుండా ఉంటారా, తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, తన ఏదైనా ఉంటే చెప్తుంది కదా, మీరు రిలాక్స్ అవ్వండి అన్నాడు. అది కాదు అజయ్, వల్లి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఆ ఫ్రెండ్ తెలుసుకోవాలి కదా. నేను మాట్లాడాను, ఇప్పుడైతే అమ్మాయి వచ్చేసింది కదండి, భయం ఎందుకు, ఆ టాపిక్ని దాటించేస్తుంది కౌసల్య. అజయ్ ఇంకా అక్కడ ఉండలేక ఇప్పుడు వల్లితో మాట్లాడలేనని కౌసల్యకి రమేష్కి చెప్పి వెళ్ళిపోతాడు. వల్లి గదిలోకి భయపడుతుంది వెళ్తుంది. ఏంటి వీళ్ళు నలుగురు నా చుట్టుముట్టారు, నేను అజిత్తో కలిశానని తెలిసిపోయిందా అని భయపడుతుంది. సీత వల్లి దగ్గరకు వచ్చి వల్లిని అగాదిగా చూస్తూ, ఏంటి నీలో చేంజ్ వచ్చింది, ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు. వల్లి కోపంగా సీతను చూసి, నా విషయంలో కలుగు చేసుకోవద్దు సీత, నాకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. దూరంగానే ఉంటున్నాను, కానీ ఒక విషయం సూటిగా చెప్పు, కబోర్డ్లో ఉన్న నైటీ నిన్న లేదు, నువ్వు వెళ్ళాక చూశాను. అజిత్ అంటే కాదన్నావు, అజయ్ బావ అన్నావు, అంటే అజయ్ బావ నువ్వు కలుసుకున్నారా, మరి బావ ఉదయాన్నే వచ్చి అడిగాడు, అసలు ఎక్కడికి వెళ్ళావు. వల్లి కంగారు స్టార్ట్ అయింది. నేను లేనప్పుడు గదిలోకి ఎందుకు వచ్చావే, నా థింగ్స్ ఎందుకు ముట్టుకున్నావు అంది. అమ్మ నాన్న అంత కంగారు పడుతుంటే చెక్ చేయడంలో తప్పులేదు కదక్క అనుకుంటూ సీత వల్లి దగ్గరకు వచ్చి పరీక్షగా చూస్తుంది. తన మెడ దగ్గర అన్ని పంటి ఘాట్లు ఉంటాయి. చేతితో తడుముతూ, ఇదేంటక్క అన్ని ఘాట్లు ఉన్నాయి ఏంటి. వల్లి భయపడిపోతూ, నా బాడీలో ఏది జరిగినా నీకు చెప్పాలా, ఎందుకే నన్ను ఇవాళ ఇంత టార్చర్ చేస్తున్నావు, చిరాకు పడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. సీతకేం చెప్పాలో తెలియక. సీతకి అవన్నీ తెలియదు కదా ఏం జరుగుతుందని గదిలో నుంచి బయటకు వచ్చి ఎప్పట్లానే రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోతుంది. రమేష్ కౌసల్యాన్ని పిలిచి, మనం వల్లికి పెళ్లి చేసేద్దాం, ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత సీత ఉంది, నేను సంబంధాలు చూస్తున్నాను అంటాడు. నేను అదే అనుకుంటున్నానండి, ఎలాగో అమ్మాయి జాబ్ చేస్తుంది, చూడండి అబ్బాయిని పెళ్లి చేసేద్దాం. వల్లి ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చి చూస్తే సీత వెళ్ళిపోతుంది. అమ్మయ్య అనుకుని ఫోన్ తీసుకుని అజిత్కి మెసేజ్ చేస్తుంది ఇంటికి చేరుకున్నానని. వల్లి మెసేజ్ చూసి రిలాక్స్ అయ్యి, ఇప్పుడేముందిలే బేబీ, అన్నీ ముందు ముందు ఉంటాయి అంటూ తన ఫోన్లో ఉన్న కొన్ని పిక్స్ తీసి ఒక నెంబర్కి సెండ్ చేస్తాడు. స్మిత తన ఫోన్కి నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అజిత్ వల్లి దగ్గరగా ఉండడం, ముద్దు పెట్టుకోవడం చూసి షాక్ అవుతుంది. స్మితకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వల్లి ఇంత దిగజారింది, ఏదో అజిత్తో మాట్లాడుతుందంటే గిఫ్ట్ల కోసం అనుకున్నాను, ముద్దు పెట్టుకునే వరకు వచ్చింది. ఫోన్ తీసుకుని అజిత్కి కాల్ చేస్తుంది స్మిత. అజిత్ ఫోన్ లిఫ్ట్ చేసి, చూసావా పిక్స్ ఎలా ఉన్నాయో అని అడుగుతాడు. స్మిత కోపంగా అజిత్ మీద అరుస్తుంది. ఏం చేస్తున్నావో తెలుసా, వల్లితో చనివేందుకు, ముద్దు పెట్టుకోవడం ఏంటి, అవి నాకెందుకు పంపించావు, అంతవరకు వల్లిని ఎందుకు తీసుకెళ్ళావు, వల్లి వెనక అజయ్ ఉన్నాడు, గుర్తుపెట్టుకో అన్నయ్య, ఇంత ఈజీ కాదు. అజయ్ ఉంటే నాకేంటి, నన్ను మెచ్చి వచ్చిన ఆడదాన్ని తనకి అన్నీ మైమరిపించేలా చేస్తాను. అలా ఎలా ఒప్పుకుంటావు, ఒకటి లవ్ చేసిన అమ్మాయిని నువ్వెలా దగ్గరకు తీస్తావు, నువ్వు అజయ్ని లవ్ చేసావు కదా, వల్లి దూరం అయితే అజయ్ ఫ్రీగా ఉంటాడు, నీ లవ్ ఒప్పుకుంటాడు కదా. అజయ్తో అంత ఈజీ కాదన్నయ్య, అజయ్ ఏం మాట్లాడుకున్నా ఉంటే నీకు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నట్లున్నాడు, వల్లి దూరం వెళ్ళినంత మాత్రాన నన్ను మనసులోకి తెస్తున్నాడని తీసుకోకు. నాకు అజయ్ అంటే చాలా ప్రేమ ఉంది, కానీ వల్లి ఆయన ప్రేమకి సరిపోదు, అంతకు మించిన అమ్మాయి కావాలి వల్లి లైఫ్లోకి. తన ఆశలకి నువ్వు గిఫ్ట్లు ఇస్తుంటే ఓకే అనుకున్నాను, అది అజయ్కి దూరం చేయాలని అంతే, కానీ నువ్వు వల్లికి దగ్గర అవుతావు అనుకోలేదు. నువ్వు నా చెల్లెలివి, నీతో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, నీకు ఏదో యూజ్ అవుతుందని ఆ ఫొటోస్ పంపాను, నీకు ఇష్టం లేకుంటే వదిలే, వల్లి మాత్రం నన్ను వదలదు, అజయ్నైతే వదిలేస్తుంది. స్మితకైతే మైండ్ ఒకలాగా అయిపోతుంది. అజిత్ ఇంకా ఎందుకు చేశాడు ఇలా అని. వల్లి మీద విపరీతంగా కోపం ఉంటుంది స్మితకి. అలా రోజులు గడుస్తున్నాయి. వల్లి అజిత్ మాత్రం చాలా బాగా కలుసుకుంటున్నారు. అజయ్ని కొంచెం దూరం పెడుతుంది. అజయ్ తెలుసుకుంటున్నాడు, కానీ ఎందుకు అన్నది తను తెలుసుకోలేకపోతున్నాడు. స్మిత అజయ్ని చూస్తూ బాధపడుతుంది. వల్లి తనకి సూట్ కాదని, నన్ను ఇష్టపడకుండా పర్వాలేదు, కానీ వల్లిని మాత్రం చేసుకోవద్దు, డబ్బు ఆశకి అంతస్తుకి
మా అన్నయ్యకి పడిపోయింది. ఆమె జీవితంలో అన్నయ్య ఒక్కడే ఉంటాడని గ్యారంటీ ఏంటి? ముందు ముందు ఏది కావాలంటే దానికి లొంగిపోతుందేమో అని ఇలా అనుకుంటూ ఆలోచిస్తుండగా తనకి అక్కడే ఉండాలి అనిపించదు. అమెరికాకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతుంది. కౌశిక్ గీత కూడా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. గీత ప్రేమలో పడిపోతాడు కౌశిక్. తను చాలా లక్కీ అనుకుంటాడు. అందుకే ఏమో దేవుడు మాకు రాశాడని ఇలా హ్యాపీగా ఉంటాడు. ఒకరోజు అజిత్ కావాలనే పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి అజయ్ని, కౌశిక్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాడు. అజిత్ వాళ్ళకి ఎదురుగా వచ్చి అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడున్న ఇంకొంతమందిని చూసి అజయ్కి ఎందుకో నచ్చదు. కానీ స్మిత బ్రదర్ అని చెప్పి ఏమీ అనలేక అక్కడ వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. గీత వల్లి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటుంది. కానీ వల్లికి అది ఇష్టం ఉండదు. అజయ్ కోసం మాట్లాడుతుంది. కౌశిక్ స్మిత కోసం మొత్తం చూస్తూ ఉంటాడు. కానీ స్మిత ఎక్కడా కనపడదు. అజయ్ దగ్గరకు వచ్చి అడుగుతాడు, నేను అదే చూస్తున్నాను రా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అజయ్ అజిత్ దగ్గరికి వెళ్తాడు. స్మిత ఏది ఇంకా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అడుగుతాడు. తను ఈ పార్టీకి రాదు, తను కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల రావట్లేదు, మన వరకే పార్టీ ఇస్తున్నాను అంటాడు. తర్వాత ఈ పార్టీకి ఎందుకు వచ్చానా స్మిత లేకపోతే అని బాధపడతాడు. కౌశిక్ పక్కనే కూర్చొని లైట్గా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. పాపం అజయ్కి కౌశిక్కి తెలియకుండా అక్కడ డ్రింక్స్ తాగుతుంటారు. అందులో లైట్గా డ్రగ్ కల్పిస్తాడు అజిత్. వాళ్ళకి తెలియకుండా తాగేసి కాసేపు అక్కడే మైకంలో సోఫాలో పడిపోతారు. అజిత్ వల్లి ఫోన్కి ఒక మెసేజ్ చేస్తాడు, కాసేపు బయటికి రాని. మళ్ళీ మెసేజ్ చూసి ఓకే అని గీతకి నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్తుంది. గీత వెంటనే ఆగు వల్లి, నేను కూడా వస్తాను, ఇది మన ప్లేస్ కాదు, చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, ఒక్కదానివే ఎందుకు అంది. అలా ఏం లేదు, నువ్వు కూర్చో గీత, నేను వచ్చేస్తానని చెప్పి వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసింది వల్లి, రాదు. ఎందుకో గీతకు భయం అనిపించింది. అజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వెళ్తే అజయ్ కౌశిక్ కూడా డ్రింక్ చేసి మత్తులో పడి ఉంటారు. గీత చాలాసేపు కౌశిక్ని లేపుతుంది కానీ తను లేవడు. గీతకి భయం అనిపించి అక్కడున్న రూమ్లన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఒక రూమ్లో నుంచి వల్లి మాటలు వినపడితే అక్కడ తొంగి చూస్తుంది. అంతే, షాక్తో బిగుసుకుపోతుంది. గొంతుల నుంచి మాటలు రావు. చాలాసేపు అక్కడే నిలబడి తర్వాత తేరుకొని కౌశిక్ దగ్గరికి పరిగెత్తా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది కౌశిక్ అని ఏడుస్తూ కూర్చుంది. కాసేపు అయ్యాక వల్లి మెల్లగా గీత దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టు, ఏమైంది గీత, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. గీత ఒక్కసారిగా తలెత్తి వల్లి కళ్ళలోకి చూస్తుంది, ఎంతో అసహ్యంగా. వల్లి గీత కళ్ళలోకి చూడలేక తలదించుకొని అజయ్ దగ్గరికి వెళ్ళి లేపాలని ట్రై చేస్తుంది. అజయ్లో కదలిక ఉండదు. గీత, ఏమైంది వీళ్ళకి అని అడుగుతుంది. అది నువ్వే చెప్పాలి వల్లి, వీళ్ళని ఇలా చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటుంది. స్టాప్ ఇట్ గీత, నేను ఎక్కడికి వెళ్ళాలో నీకు చెప్పేసి వెళ్ళాను కదా, వీళ్ళు ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? గీతకి ఇక్కడ వాదించడం ఇష్టం లేదు. ఇద్దరి మధ్యలో మాటలు లేవు. ఇద్దరు కలిసి ఒక గంట సేపు కూర్చుంటారు. అయినా కూడా కొంచెం కూడా కదలిక లేదు. ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గీతకు అసలు ఎవరూ తెలియదు అక్కడ. డాక్టర్ చెక్ చేసి వీళ్ళిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పడంతో షాక్ అయిపోతారు. డ్రగ్ తీసుకున్నారని డాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పెద్ద కేసు అవుతుందని టెన్షన్ పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు పార్టీకి వెళ్ళారు, అక్కడ ఏదో కలిసినట్టుంది అని చెప్తే డాక్టర్ కన్విన్స్ చేస్తుంది. అతను ఆమెను అర్థం చేసుకుని వాళ్ళకి మెలకు వచ్చాక మాట్లాడుకుందామని చెప్తాడు. ఆ నైట్ అంతా కూడా హాస్పిటల్లోనే ఉంటుంది గీత. వల్లి మాత్రం ఇంట్లో ఊరుకోరని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. గీతకు మాత్రం అజయ్ని చూస్తే బాధగా అనిపిస్తుంది. ఎంతో ప్రేమతో తన లైఫ్ని ఊహించుకుంటున్నాడు. ముందే జీవితం ఇలా అయిపోతుంది ఏంటి అని. కానీ బయటికి చెప్పుకోలేదు. తెల్లారి ఉదయం మధ్యాహ్నం వరకు వాళ్ళు మెలకువే రాలేదు. తర్వాత ఇద్దరికి స్పృహలోకి వచ్చి మెల్లగా లేచి కూర్చుని ఎక్కడున్నారో చుట్టూ చూసుకుంటారు. హాస్పిటల్లో ఉండడం చూసి అజయ్, కౌశిక్ షాక్ అవుతారు. కౌశిక్ ఎదురుగా గీత కనపడగానే హాస్పిటల్లో ఉన్నావేంటి గీత అని అడిగాడు. గీత అజయ్ని, కౌశిక్ని చూస్తూ మీరు కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారు, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్తుంది. ఏంటి గీత, ఏం మాట్లాడుతున్నావు? మేము కళ్ళు తిరిగి పడుకోవడం ఏంటి? మేము నార్మల్ డ్రింకే చేసాం, అయినా అది నిన్న నైటు, ఇప్పుడు టైం 12 అవుతుంది, ఇన్ని అవర్స్ హాస్పిటల్లో ఉన్నామా అనుమానంగా అడుగుతాడు అజయ్. అప్పుడే డాక్టర్ని పిలిచి చెకప్ చేసి వాళ్ళకి జరిగింది చెప్తాడు. అజయ్కి షాకింగ్. మేము డ్రగ్ తీసుకోవడం ఏంటి అని కౌశిక్ చూస్తాడు. కౌశిక్ కూడా అలాగే చూసి మన డ్రింక్లో ఎవరో డ్రగ్ కలిసినట్టున్నారా అనుకుని ఇద్దరు కలిసి హాస్పిటల్ పేమెంట్ చేసి అజయ్ ఇంటికి వెళ్తారు. కౌశిక్ గీతని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. అజయ్ ఇంటికి వెళ్ళగానే మహా ఎదురొచ్చి ఏంట్రా రాత్రి రాలేదు, ఇంత టెన్షన్ పడిపోయాం తెలుసా, అసలు ఒక్క మెసేజ్ పెట్టినా బాగుండేది కదా అని చివాట్లు పెడుతుంది. అమ్మ, కౌశిక్ తోటే ఉన్నాను, చాలా లేట్ నైట్ అయింది కదా, అక్కడే పడుకునేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని గదిలోకి వెళ్ళి పడుకుంటాడు.
మహాకి ఇదేంటి ఇప్పుడే వచ్చాడు, ఇలా పడుకుంటున్నాడు అనుకుని అజయ్ గదిలోకి వెళ్ళి చూస్తుంది. అప్పటికే చాలా డీప్ స్లిప్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. కౌశిక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గీత ఇంటికి వెళ్ళాక చాలా టెన్షన్ పడుతుంది. వల్లి ఇలా ఎందుకు చేస్తుంది, అసలు అతన్ని హక్ చేసుకోవడం ఏంటి, అతనికి కిస్ ఇవ్వడం ఏంటి, అతను స్మిత వాళ్ళ బ్రదర్ కదా అని తన మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోయి ఉంది. అలా ఆలోచిస్తున్న గీతకి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల వాళ్ళ గొంతు విని వాళ్ళు చెప్పిన మాట విని షాక్ అవ్వుతుంది.